హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మేము ఫిష్ కర్రీ అండ్ ఫిష్ యొక్క ఎగ్స్ ఉంటాయి కదండి, వాటి యొక్క ఫ్రై అయితే ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 2 kgs ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా బాండీ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని 8 to 9 ఆనియన్స్ సన్నగా తరిగి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో వేసుకొని మంచిగా బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. సో ఫిష్ కర్రీకి ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటేనే మంచి గ్రేవీ అండ్ టేస్ట్ కూడా వస్తుంది. ఇవి అయితే ఫిష్ యొక్క ఎగ్స్. సో ఇలా మంచిగా వేయించుకోవాలి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు. సో తర్వాత మనం బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో మసాలా దినుసులు అయితే వేసుకోవాలి. సాజీరా, లవంగా, అలాగే ఇలాచీ, దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకోవాలి. తర్వాత అల్లం పేస్ట్ కూడా వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి పచ్చివాసన పోయేంతవరకు. సో ఇదంతా కూడా అడుగంటకుండా నేను కాస్త సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే ఇదంతా కింద అడుగంటకుండా ఉంటుంది. సో పక్కన నేను చింతపండు పులుసు అయితే రెడీ చేస్తున్నాను. తర్వాత పసుపు కూడా వేసుకోవాలి. చింతపండు పులుసు అయితే రెడీ అయ్యింది. ఒక 100 grams చింతపండు తీసుకున్నాను. ఎక్కువ పులుపు తినం కాబట్టి కొంచెం తక్కువనే వేస్తున్నాను. సో తర్వాత హోల్ గరం మసాలా కూడా ఒక 2 spoons వేస్తున్నాను. నేను ఇది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. సో ఇదంతా ప్రాసెస్ అయిన తర్వాత లాస్ట్లో మనం కారం వేసుకోవాలి. ఒక 4 spoons కారం వేసిన తర్వాత ఒక 2 times మంచిగా కలిపిన తర్వాత ఈ చింతపండు పులుసు కూడా వేసి మూత పెట్టేసుకోవాలి. ఇవైతే ఫిష్ యొక్క ఎగ్స్. మంచిగా మరుగుతుంది చింతపండు పులుసు. సో ఈ మరిగిన తర్వాత ఇందులో మనం ఫిష్లు ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఫిష్లన్నీ వేసిన తర్వాత మెల్లిగా ఒకసారి కలపండి. తర్వాత ఉడికిన తర్వాత కలిపితే ఫిష్లన్నీ ఇట్లా స్మాష్ అయిపోతాయి. సో మెల్లిగా ఇట్లా కలిపి వదిలేయండి. మీడియం ఫ్లేమ్లో మంచిగా ఉడకబెట్టుకోండి. సో ఇంకో పక్కన అయితే ఎగ్ ఫ్రై కోసం బాండీ పెడుతున్నాను. సో ఫిష్ కర్రీ అయితే మంచిగా ఉడుకుతుంది, మంచి టేస్ట్ వస్తుంది. మళ్ళీ ఇందులో పుదీనా అండ్ కొత్తిమీర కూడా ఉంటే చాలా బాగుంటుంది. ప్రజెంట్ అయితే లేదు. సో ఎగ్ ఫ్రై కోసం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. సో ఈ ఫిష్ ఎగ్స్ అయితే నేను ముందుగానే కుక్కర్లో మంచిగా బాయిల్ చేసి పెట్టుకున్నాను. సో బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్నటువంటి ఎగ్స్ని ఆయిల్లో ఇంకొకసారి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మరి హై ఫ్లేమ్లో కాకుండా చిన్న మంట మీదనే మంచిగా పసుపు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో ఫిష్ కర్రీ ఎలా ఉడుకుతుందో చూద్దాం. సో ఆల్మోస్ట్ ఉడికిపోయింది. సో మంచి స్మెల్ వస్తుంది. ఇటు ఎగ్ ఫ్రై కూడా అవుతుంది. ఫిష్ ఎగ్గులు చూడడం అయితే నేను ఇదే ఫస్ట్ టైం, ప్లస్ చేయడం కూడా ఇదే ఫస్ట్ టైం. సో ఫిష్ కర్రీ అయితే అవుతుంది. టైం అయితే నైట్ 11 అవుతుంది. సో ఇది ఇప్పుడు తినడం కోసం కాదు, రేపు సండే కదా, రేపటి కోసం ఇది. సో ఒకరోజు ముందు చేసుకొని నెక్స్ట్ డే తింటే బాగుంటుందంట ఫిష్ కర్రీ. సో ఫ్రై చేసుకున్న ఫిష్ ఎగ్స్ పక్కన పెట్టేసుకొని మళ్ళీ అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఒక ఆనియన్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో కర్రీ అయితే అయిపోయింది. ఫిష్ కర్రీ వావ్ సూపర్, మంచి స్మెల్ అయితే వస్తుంది. సో ఆనియన్స్ కూడా ఫ్రై అయ్యాయి. తర్వాత అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే లైట్గా పసుపు కూడా వేసుకోవాలి, ముందే వేసుకున్నాం కదా ఎగ్ ఫ్రై చేసేటప్పుడు. సో కారం వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఎగ్ ఫ్రై అంతా ఇందులో వేసుకోవాలి. ఇంతే, ఎగ్ ఫ్రై రెడీ. ఫిష్ ఎగ్ ఫ్రై. తర్వాత లాస్ట్లో నిమ్మరసం వేసేసుకుంటే ఎగ్ ఫ్రై రెడీ. సో
చికెన్ కర్రీ, ఎగ్ ఫ్రై రెడీ. ఫిష్ కర్రీ